హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఇవాళ డిసెంబర్ 24వ తారీఖు, 25వ తారీఖు క్రిస్మస్ అని ఒక నెల నుండి ఇప్పటి వరకు అనేకులు ఆర్భాటాలు చేస్తున్నారు. ప్రభు జననాన్ని, ఆయన రాకడను గుర్తు చేసుకుంటున్నారు. చాలా సంతోషం. కానీ కొందరు దాన్ని వ్యాపారంగా, అలవాటుగా, ఆచారంగా ఆచరిస్తున్నారు. మరి చాలా విచారం. క్రిస్మస్లో క్రీస్తు లేకుండా మనం ఎంత చేసినా ప్రయోజనం లేదు, ఏం చేసినా ప్రయోజనం లేదు. మనకు రక్షకుడు పుట్టి ఉన్నాడన్న సత్యము మనకు అవసరమైంది. ఈ సందర్భంగా చాలామంది స్టార్స్ కట్టుకుంటారు. ఇదిగో నా వెనకుందే క్రిస్మస్ ట్రీ వేసుకుంటారు. మరి శాంటా క్లాస్ అడావిడి చేస్తారు క్రిస్మస్ తాతని. ఇవన్నీ ఒక గుర్తుతోనే ప్రారంభమైనవి. ఇవన్నీ స్పిరిచువల్గానే ఉండేవి. కానీ ఇవాళ ఆ ఆర్భాటాల మధ్యలో వాటి సారాన్ని మర్చిపోతున్నారు. యేసు ప్రభు జన్మించినప్పుడు నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్ర శాస్త్రాన్ని ఎరిగిన ఆ జ్ఞానులు ఆ నక్షత్రం యొక్క ప్రత్యేకతను చూచి యేసుక్రీస్తు కొరకు ఆయన రక్షకుడిగా, యూదుల రాజుగా పుట్టాడన్న సంగతి గుర్తించి వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఆ నక్షత్రం వారికి దారి చూపించింది. చాలా దూరం నుంచి వచ్చినట్లుగా చరిత్ర చెప్తుందండి. తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళు పాలస్తీనాకు వెళ్ళారు. ఆ నక్షత్రానికి గుర్తుగా ఇవాళ మనం స్టార్స్ కట్టుకుంటున్నాం. ఒక ఇంటి మీద స్టార్ కట్టినప్పుడు ఇది యేసు ప్రభువుని నమ్మిన వారి ఇల్లు అని ఈ లోకానికి మనం సాక్ష్యం ఇచ్చినట్టు ఉంటుంది. కానీ స్టార్ ఇంటి మీద ఉండి హృదయంలో క్రీస్తు లేకుండా ఉంటే, మీ సాక్ష్యం సరిలేకుండా ఉంటే దేవుని నామానికి మహిమ రాదు, కానీ సిగ్గు వస్తుంది కదండి. మరి ఈ క్రిస్మస్ ట్రీ అనేది ఆ రోజుల్లో ఎప్పుడు ట్రీ అనేది ఒక విగ్రహారాధనకి, అంటే దాన్ని నరికి దాంతో బొమ్మలు చేస్తారని మనకి బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి కొంతమంది అది చెట్టులు నరికి మనం పెట్టుకోకూడదు అని అంటారు. పూజించకూడదు అనేది వాస్తవం. అది సంఘంలో మొదటిసారిగా జర్మనీలో ఈ క్రిస్మస్ ట్రీ ప్రారంభమైంది. ఒక పిల్లలకు కనువిందుగా ఉండటానికి దాని నిండా గిఫ్ట్స్ కట్టి అవన్నీ బిడ్డలకు బహుమానంగా ఇస్తానికి అది ప్రారంభమైంది. మనమే కట్టుకొని మనమే దాచిపెట్టుకొని మళ్ళీ కట్టుకోవడం కాదు, కానీ వాటిని దానికి అన్ని గిఫ్ట్లు అలాడదీసి అవన్నీ పిల్లలకి ఇచ్చి మీలాగానే యేసు ప్రభు బాలుడుగా జన్మించాడు అని చెప్పడానికి. సో అది అర్థవంతంగా ఆచరించి దానివల్ల ఇవ్వటం అనేది ప్రాముఖ్యత ఇస్తే అది తప్పేం లేదు. బట్ దానికి ప్రాముఖ్యత ఇచ్చి క్రీస్తుకు చోటు లేకపోతే అది వ్యర్థం. శాంటా క్లాస్ క్రిస్మస్ తాత అంటారు. సెంట్ నికోలస్ ఆది సంఘంలో ఎంతో పరిశుద్ధుడిగా జీవించిన ఒక ధనవంతుడైన వ్యక్తి పేదలను కనికరిస్తూ పేదలకు బహుమానాలు ఇస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో కాన్వాయ్ ఉంది. పిల్లలు వాళ్ళకి కావలసిన వాటిని పేపర్ మీద రాసి వాళ్ళ సాక్స్ను ఒక దండానికి కట్టి పెడితే పొద్దున్నే ఈ తాత, క్రిస్మస్ తాత, వారి స్లిప్పుల్లో ఉన్న వారికి కావలసిన బహుమానాలన్నీ కొని అందులో పెట్టి ఇచ్చేవాడు. క్రిస్మస్ అంటే ఇవ్వటం అండి. ఎందుకు మీరు ఏమన్నా ఇచ్చారా? ఎవరికన్నా ఏమన్నా ఇచ్చారా? ఆ రోజుల్లో క్రిస్మస్ గ్రీటింగ్స్ పంపించుకునేవారు. ఇవాళ ఆ గ్రీటింగ్ కార్డ్స్ వదిలేసి వాట్సాప్ మెసేజ్లు పంపిస్తున్నారు. ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు ప్రభువును, క్రీస్తును మనకి ఇచ్చాడు. మనం ఇతరులకు ఇవ్వాలి. అది ప్రాముఖ్యమైంది. కేవలం లోక సంబంధమైన ఆ బహుమానాలే కాక క్రీస్తునే బహుమానంగా మనం ఇస్తే, రక్షకుణ్ణి ఇతరులకు తెలియపరిస్తే అది నిజమైన సెలబ్రేషన్స్. అర్థవంతంగా ఈ క్రిస్మస్ను ఆచరిద్దాం. ఆత్మతో, సత్యముతో ఆయన్ని ఆరాధిద్దాం. ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి నీ పాద సన్నిధిలోనికి చేరి ఈ ప్రత్యేక దినములలో నీ ప్రేమను కనపరుచు.
నీ చరణాన్ని గుర్తు చేసుకునే ఈ సందర్భంలో మా ఆధ్యాత్మిక జీవితాలకు అవసరమైన సత్యాలను నేర్చుకున్నట్టుకు సహాయం చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. అన్ని సందర్భాలకు కావలసిన అన్ని విషయాలు మనకు పరిశుద్ధ గ్రంథములో లభ్యమవుతున్నాయి. లూకా సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. ఆ దినములలో సర్వలోకమునకును ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియ సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళింది. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడు దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనుక తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములు వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టిరి. క్లుప్తంగా క్రీస్తు జనన సందర్భాన్ని గురించి మనం ఇక్కడ చదువుతున్నాం. యేసు ప్రభువు జన్మించినప్పుడు మొట్టమొదటి ప్రజా సంఖ్య రాయబడింది. మొట్టమొదటి క్యాలెండర్ లెక్కలు ప్రారంభమైనవి. ఇప్పుడు మనం వెంబడిస్తున్నటువంటి క్యాలెండర్ క్రీస్తు జననము తరువాత ప్రారంభమైనది. క్రీస్తు పూర్వము, ఆ తర్వాత క్రీస్తు శకము అన్నట్లుగా ఈరోజు 2024 సంవత్సరాలు మనం క్రీస్తు జన్మదినాన్ని గుర్తు చేసుకుంటున్నాం. ఒక 4 years అటు ఇటు లెక్కలు తేడా ఉంటాయి. బట్ ఆయన నిజమైన దేవుడని, అది క్రీస్తు జననం కట్టుకథ కాదు, ఇది చరిత్రను ఎవరు మార్చలేరు అన్నది మనం గుర్తిస్తున్నాం. ఇక్కడ దావీదు వంశము నుంచి దావీదు కుమారుడుగా రక్షకుడు వస్తాడన్న మాట నెరవేరినట్లు దావీదు వంశానికి చెందినటువంటి యోసేపు బెత్లెహేమా, నీవు అల్పమైన దానివి కావు, బెత్లెహేములో నుండి లోక రక్షకుడు ఉద్భవిస్తాడని ఆ రోజు మీకా పాత నిబంధనలో ప్రవచించిన ప్రవచనం నెరవేరినట్లు నజరేతుల్లో ఉన్న యోసేపు మరియలో జనాభా లెక్కల్లో వ్రాయబడటం కోసం నజరేతు నుండి బెత్లెహేముకు వచ్చారు. 150 కిలోమీటర్ల దూరం. అది 150 కిలోమీటర్ల దూరం చూలాలిగా ఉన్న మరియను ఒక గాడిద మీద కూర్చోబెట్టుకొని యోసేపు బెత్లెహేముకు తీసుకురావటం అనేది మనం గమనిస్తున్నాం. ఆ మార్గంలో వారు నడుస్తున్నప్పుడు వారు ఒంటరిగా వారు ప్రయాసపడుతూ దేవుని చిత్తము చేయుటకు ఇరువురు అప్పగించుకొని సాగుతున్నప్పుడు నిజంగానే లోక రక్షకుడు నా గర్భంలో ఉన్నాడా, ఆయనకి ఇలా నేనేం చేయలేకపోతున్నానే, మేమేమి చేయలేకపోతున్నామే అనేవారు మదనపడ్డారు. కానీ మేము దేవుని కుమారుడికి జన్మమిస్తుంటే మాకెందుకు ఈ తిప్పలు అని సనగలేదండి. యేసు ప్రభు ఈ లోకంలోనికి ఒక్కసారిగా పైనుండి వచ్చేసి సెలువులో మరణించి పాప ప్రాయశ్చిత్తం చేసి మళ్ళీ వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ మన పాపములకు విమోచన చేయుట కొరకు ఆయన మనవలే బాలుడిగా జీవించి, శిశువుగా జీవించి, బాలుడిగా ఎదిగి, యవ్వన ప్రాయంలో సిలువపై తను తాను అర్పించుకొని మన పాపములకు పరిహారాన్ని చేసి ఉన్నాడు. యేసు ప్రభువు మన పాపముల కొరకు పరిహారం చేయటం ఒక వంతు అయితే, ఆయన ఈ లోకంలో మనం ఎలా జీవించాలి అని శరీరధారిగా ఆయన జీవించి చూపించిన విషయం మరో వంతుగా ఉంది. నిజం, మన లైఫ్ స్టైల్, మన జీవిత విధానం మారాలి, మన ప్రవర్తన మారాలి, మన నడవడిక మారాలి, మన ఆశలు కోరికలు మారాలి. యేసుక్రీస్తు ఒకరి హృదయంలో జన్మించినప్పుడు అతడు నూతన సృష్టి, పాతవి గతించను కొత్తవాయనన్న సంగతి మనం గుర్తిస్తున్నాం. ఈ క్రిస్మస్ మీ జీవితానికి నూతనత్వాన్ని ఇవ్వాలి. నిజంగా నా కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని నీవు గ్రహిస్తే నీ పాపముల నుండి నీవు విమోచించబడుతున్నావు, రక్షించబడుతున్నావు.
నీ పాపములు క్రీస్తు రక్తములో కడగబడుతున్నాయి కనుక వాటిని ఇంకా వాటి వైపు తిరగకూడదు, వాటిలో ఉండకూడదు. వాటి నుండి కడగబడిన వ్యక్తిగా నూతన జీవితాన్ని జీవించాలి. అందుకొరకే ప్రభు ఇంతగా మన కొరకు ప్రయాసపడ్డాడు. ఆ నిండు చూలాడిని పెట్టుకొని ప్రసవించడానికి హాస్పిటల్స్, మందులు, డాక్టర్లు, నర్సెస్ ఏమి లేవు. కానీ కనీసం ఒక మెరుగైన స్థలం కోసం ఎవరింటికి వెళ్ళి తలుపు తట్టినా, ఏ స్థలానికి వెళ్ళినా స్థలం ఎక్కడ దొరకలేదు. బెత్లెహేం పట్టణం అంతా, అక్కడ పుట్టిన వాళ్ళందరూ ఉన్న అన్ని ప్రాంతాల వాళ్ళు ఈ జనాభా లెక్కల సందర్భంగా అక్కడికి వచ్చేసిన మూలాన కిటకిటలాడుతూ ఉంది. స్థలం లేదు. చివరికి పశువులను కట్టివేసే ఒక షెడ్డులో, ఒక గుహలో, పాకంటాం, అక్కడ పాక ఉండదని చెప్తున్నాను కదా, నేను చూసి వచ్చిన తర్వాత చెప్తున్నాను. ఒక పశువులను కట్టేసే గుహ, ఆ రాతి గుహలు ఉంటాయి. ఆ గుహల్లోనే పశువులకు కూడా పార్కింగ్ ప్లేస్ లాగా మనుషులు వచ్చిన దాని పశువుల్ని అక్కడ వాళ్ళు ఉంచుతారు. అక్కడ పశువులు గడ్డి మేసే తొట్టిలో ఆయన్ని పరుండబెట్టాడు. ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టారు. ఆ తొట్టి వెచ్చగా ఉంటుంది, ఆ గడ్డి కనుక అక్కడ ఆయన్ని పరుండబెట్టాడు. అసలు ఆ దృశ్యం చూస్తుంటే ఈయన లోకరక్షకుడా, ఈయన ప్రభు అయిన క్రీస్తా అన్న సందేహం ఆనాడు గొలలకు కానీ, ఆనాడు ఆయన దర్శించిన జ్ఞానులకు కానీ రాలేదండి. ఆయన ఎక్కడున్నాడన్నది కాదు, ఆయన మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడన్నది, సిలువలో వ్రేలాడిన క్రీస్తును చూసి ఆయన లోకరక్షకుడని నమ్మనట్లే ఆ రోజున పశువులు గడ్డి మేసే తొట్టిలో పొడబెట్టిన ప్రభువుని చూసినప్పుడు అనేకులు నమ్మలేదు. అనేకులు ఆ విషయాన్ని నిర్లక్ష్యం చేశారు, అలక్ష్యం చేశారు. యోసేపు మరియలు వెళ్ళి స్థలము అడిగితే స్థలం లేదు, స్థలం లేదు, స్థలం లేదు. యేసుక్రీస్తుకు స్థలం లేదు. ఈ పండగల్లో కూడా రండి, క్రీస్తుకు స్థలం లేదు. పండగల ఆర్భాటమే, పాడేది ప్రభువుని గురించే, ఆడేది ప్రభు కొరకే, చేసేదంతా ఆర్భాటాలన్నీ ప్రభువు నామాన్ని పెట్టుకొనే చేస్తున్నాం. కానీ ప్రభువు ఉన్నాడా మన పండగలో? ప్రభు సన్నిధి ఉందా? ఆ కృతజ్ఞత ఉందా? ఆ స్తుతి ఉందా? ఆ ఆశ్చర్యం ఉందా? ఆనందం ఉందా? ఉల్లాసం ఉందా? ఆచార పండుగలు ఆచరిస్తాం వల్ల ప్రయోజనం లేదండి. స్థలం ఇవ్వండి. లేక ఒక బిడ్డ పుట్టాడని ఒక ఆమె ఆ బిడ్డను పెద్ద ఫంక్షన్ చేసి అందరినీ పిలుచుకుందంట ఫస్ట్ బర్త్డేకి. ఆ పసిబిడ్డను తీసుకొని అందరూ చూడటానికి వచ్చారు. ఆ ఇంటి ముందు ఆ రోజుల్లో ఈ ఓవర్ కోట్లు వేసుకొస్తారు చలి దేశాల్లో. వచ్చిన వాళ్ళందరూ వారి కోటు విప్పి ఆ ఎదురుగుండా ఆ ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఆ స్టాండ్ లాగా ఉన్న దాని మీద వేసేశారు. అంతా వచ్చేసిన తర్వాత ఆర్భాటం మధ్యలో సడన్గా వెర్ ఈస్ ద బేబీ, బెడ్డేడి అని అడిగితే అప్పుడు ఎతకడం మొదలు పెట్టారంట. ఇల్లు అంతా ఎతుకుతున్నారు, ఎక్కడ దొరకటం లేదు. బెడ్ మీద లేదు, ఎవరి దగ్గర లేరు, ఏ సోఫాలో లేడు. సడన్గా ఆ తల్లికి గుర్తొచ్చింది. గబగబ వెళ్ళి ఆ ఎంట్రన్స్లో పెట్టిన ఉయ్యాల స్టాండ్లో వీళ్ళందరూ వాళ్ళ కోట్లు ఆ ఉయ్యాల మీద వేసేశారు. అవన్నీ తీసి చూస్తే లోపల బిడ్డ చచ్చిపోయి ఉన్నాడు. ఆర్భాటాల మధ్యలో అసలైన విషయాన్ని మర్చిపోయేవారిగా, ప్రభువుకు స్థలం ఇవ్వని వారిగా ఉంటారండి. ఈ రోజున ప్రభు అడుగుతున్నారు, స్థలం ఇవ్వండి. మీ పండుగల్లో నాకు స్థలం ఇవ్వండి, మీ హృదయాలలో నాకు స్థలం ఇవ్వండి, మీ ఆలయాల్లో నాకు స్థలం ఇవ్వండి, నన్ను మాట్లాడనివ్వండి, నన్ను దర్శించనివ్వండి, నన్ను దీవించనివ్వండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. యాయిరు కుమార్తె చనిపోయింది. అయ్యా మా ఇంటికి రమ్మన్నాడు ప్రభు, ఆ తండ్రి. ప్రభు ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి ఆయన ఆలస్యం చేశాడని, ఆ బిడ్డ చచ్చిపోయిందని అక్కడ గుబిగుబిడిపోయి ఉన్నారు జనమంతా. అక్కడ చాలామంది మరి చనిపోయినప్పుడు కూడా ఆర్భాటాలు చేస్తారు చూడండి కొంతమంది ఇళ్లల్లో. బ్యాండ్ మేళాలు, పువ్వుల దండలు, అవి ఇవి కిటకిటలాడుతూ ఉంటే ప్రభు వెళ్ళేటప్పటికి అక్కడ ఆయనకి స్థలం ఇవ్వటం లేదు. ఆయన అన్నాడు, స్థలం ఇయ్యండి, నేను ఆ బిడ్డను
లేపుతానని ఆయన స్థలం ఇమ్మని తోసుకొని వెళ్ళి ఆ బిడ్డ మీద చేతులు పెట్టి ప్రార్థించినప్పుడు ఆ బిడ్డ చనిపోయిన బిడ్డ తిరిగి లేచింది. ప్రభువుకు స్థలం ఇస్తే అక్కడ జీవం ఉంది. ప్రభువుకు స్థలం లేని చోట అక్కడ నిర్జీవమే. ఆర్టిఫిషియల్గా ఎంత ఆర్భాటాలు ఉన్నప్పటికీ ఆత్మకార్యం జరగాలంటే యేసయ్యకు స్థలం ఇవ్వాలి. నిజమైన క్రిస్మస్ను ఎలా ఆచరించాలో ఈ రోజు నుంచే ప్రారంభించవచ్చండి. అసలు జన్మంతా బతుకంతా ప్రభు ప్రేమను గుర్తిస్తూ ఉన్నావు. నువ్వు ఒంటరిగా వెళ్ళి నీ కోసం, నీలాంటి వాడి కోసం పరలోకాన్ని వదిలి అన్ని శ్రమలు పడి, అంతగా తృణీకరించబడి, అంతగా విసర్జించబడి నీ కోసం ఈ లోకానికి వచ్చి నీ కోసం సిలువలో ప్రాణమిచ్చిన యేసయ్య ప్రేమను తలస్తే, క్రీస్తును ఆరాధిస్తే నీ హృదయంలో నిజమైనటువంటి అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని, ఒక ఉజ్జీవాన్ని పొందగలుగుతాం. మరొక ముఖ్యమైన విషయం, ఈ క్రిస్మస్ సందర్భంగా నువ్వు ఎంతగా ఆనందిస్తున్నావు అన్నది దానికంటే, నువ్వెన్ని కొనుక్కున్నావు, నువ్వెన్ని బాగా వండుకొని తింటున్నావు అన్న దానికంటే, పేదలను కనికరించేవాడు ధన్యుడు, పేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. ఈ ఆనందాన్ని పేదల దగ్గరికి వెళ్ళి, యేసును ఎరగని వారందరూ పేదలేనండి. యేసును కలిగి లేని వారు ఎంత ధనవంతులైనా విద్యావంతులైనా వారి హృదయంలో ఒక కొరత ఉంది. కాబట్టి అటివారికి నీవు ఈ సందర్భంగా యేసయ్య ప్రేమను తెలియచేయి. హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకోవటం కంటే అది క్రియల్లో చూపించగలిగితే దీవించబడతాం. అర్థవంతమైన క్రిస్మస్ను ఆచరించదుము గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. లోకమంతా ఎంతో ఆర్భాటం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ బాలయేసును బట్టి ఆనందిస్తూనే ఉన్నారు. కానీ పరిపూర్ణుడైన, సంపూర్ణుడైన, సిలువలో మరణించి తిరిగి లేచిన పునరుద్ధారుడైన క్రీస్తుని ఎరగని వారిగానే ఉన్నారే. ఈ సందర్భంగా రక్షకుడు పుట్టాడన్న మాటను, ఆయన సిలువలో చేసిన యాగాన్ని ద్వారా రక్షణ కలుగుతుందన్న సత్యాన్ని ప్రతి ఒక్కరికి తెలియపరచుటకు మా మట్టుకు మేము జ్ఞాపకము చేసుకొని అందు ఆనందించుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి తెలియచేయండి. మిమ్మల్ని ఇంకా ఆధ్యాత్మికంగా బలపరచాలని, ఈ ప్రభువుని గురించి మీరు ఇంకా ఎరగాలనుకుంటే, ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటే, ఆత్మలను పట్టే జాలరులుగా మీరు బ్రతకాలనుకుంటే, దైవ నిర్ణయాలను, దైవ చిత్తాన్ని మీ జీవితంలో ఎరిగి ముందున్న సంవత్సరం ఆయన సాక్షులుగా బ్రతకాలనుకుంటే ఆ విషయాలు తెలియచేయండి. మీకు సలహాలు ఇవ్వడానికి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే పుస్తకములు పంపడానికి, మీకు అన్ని విధాల ప్రార్థన పూర్వకంగా సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభువు ప్రేమను గుర్తించి ఆధ్యాత్మికంగా వర్ధిల్లి ఆయన వాగ్దానాలతో మన ముందున్న నూతన సంవత్సరంలో ప్రవేశిద్దాం. ప్రవచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి తోడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేందుకు గాక.